సంక్షేమం మాస్టర్ల సంక్షేమం. ఇక్కడ ఉన్నటువంటి సిఐ సార్కి మా అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. భారతదేశంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా స్వతంత్రంగా వారు నమ్మినటువంటి మతాన్ని వారు అనుసరించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. ఎందుకని ఈ రీతిగా దాడులు చేస్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు. దయచేసి వీటిని ఆపండి, వీటిని దయచేసి ఆపేయండి. ఎందుకంటే అందరూ అన్నదమ్ముల మాదిరిగా కలిసి ఉందాం. మన యొక్క జెండాలో 3 రంగులు కలిసి ఉన్నట్లుగా 3 మతాలు కలిసి ఉండే పరిస్థితి లేకుండా పోతుంది. ఎవరైతే వీటి వెనకాల ఉండి వీటిని ప్రోత్సహిస్తున్నారో వారిని చట్టపరంగా ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్షలు వేయాలి. ఇవి మరలా జరగకుండా చూడాలి. ఈరోజైతే స్టేషన్లో సిఐ గారు మాకు మంచిగా భరోసా ఇవ్వడం, మంచిగా మాతో మాట్లాడడం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. ఈ విషయంలో మేము ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వారిని అభినందిస్తున్నాం. మరొకసారి ఇవి జరగకుండా దయచేసి మీరు ఆపాలి. అద్దాలను పగలగొట్టడం, వెహికల్స్ ధ్వంసం చేయడం, దుర్భాషలు మాట్లాడడం, పెట్రోల్ పోసి తగలబెట్టడానికి మీరు ఎవరే? బైబిల్ చించడానికి మీరెవరు? క్రైస్తవ మతం ప్రామాణికంగా తీసుకున్నటువంటి గ్రంథాన్ని మీరు తగలబెడతారా? దయచేసి మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుతున్నాను, కలిసి ఉందాం అన్నదమ్ముల మాదిరిగా. థ్యాంక్ యూ.